పెట్టినా కూడా రాలేదు. क्या रे పో 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 పో. ఈ కలిలేదు వైట్ వీడియో ఫోటో అయిందా బాయ్ భలే ఉన్నావు బాయ్ ఫోటో చేస్తా ఉండు ఫోటో రైడా వైడే కదా రియాజ్ బాయ్ వైడా ఇందాకడ బాలా వైడ్ అంట చార్ బాలా ఖలీల్ భాయ్ రెండు ఒకటే కదా This broadcast is co-presented by Dream 11. Make your team now. In association with ICICI Bank. Gold to come gold. And mutual funds. మీ సేవలు కావాలన్నా ఇస్తా, వాళ్ళ సేవలు కావాలన్నా ఇస్తా. మాకు ఒక మ్యాచ్ మాకు వచ్చిన వాళ్ళ పక్క ఆడుతుంటే అది సార్ ఉంటుంది ఇంగ్లీష్. తెలుగు కూడా డమ్మి రోజు చెప్తా ఉంటారు తెలుగు వాళ్ళు. వాళ్ళు కాక పెద్ద ఆడారండి. నేను ఎవరి చెప్పండి రా. मुझे लगता है सनी भाई मिल्खा सिंह थे 10,000 रन बनाए थे सनी भाई ने टेस्ट मैचेस में हाई लेस पे न बॉल 10 गेंदें डाल चुके हैं जेमिसन और बल्ले से सिर्फ एक रन आया है अभी तक. that four bowler है 2D जनरेशन को इंस्पायर किया. डेब्यू वो 2008 को था. रंजित संगकारा से सिर्फ पीछे है, बाकी इनसे आगे कोई नहीं. सिंगलर सही. ये अच्छा शॉट है. इधर कीपर की उपलब्ध है तुक्का और ले भी लिया. నేను రోహిత్ శర్మ ఫ్యాన్ కదా. నేను ఇండియా ఫ్యానే కాదు కదా, వాళ్ళిద్దరు వేస్ట్. కోహ్లీ వేస్ట్, రోహిత్ శర్మ కన్నా కొత్త గొప్ప ఇష్టం. కోహ్లీ అంత ఇష్టం అంతా హేసా లాస్ట్ బాల్ రాటేస్తాంలో ఉందండి. పొద్దున్న అటు చేసి అవుట్ చేశారు. ప్రతి బాల్ ఎగరాలంటే ప్రతి క్యాచ్ ఓవర్ పొద్దున్న క్యాచ్ అబ్బా బౌండరీ 6 కదా. आईसीसी वनडे क्रिकेटर ऑफ द ईयर 2012 में, 2017 में, 2018 में, फिर 2023 में. मुझे नहीं लगता वैसे सुरेश और रॉबिन की कभी भी वनडे क्रिकेट में इनका कोई खराब समय जब से शुरू किया खेलना. బౌలింగ్ కీపింగ్ బా చేతిలో పడింది అనుకున్నాను. अपने 300वें मुकाबले में बोला था. बाले में था ये बॉल. बिल्कुल नहीं की. अच्छा टच रिपोर्ट पे बोल रहे थे अभी थोड़ा ही अच्छी गेंद वहां पर इधर डाल रहे हैं, उसके बाद बाहर जा रहे हैं. जिस अंदाज में अच्छा शॉट वहां पर బా వస్తుంది. ఆడకు దూకుతున్నావా? ఓవర్ ఆయన ఎట్లా అనుకున్నాడు అది నేను రాంగ్ ప్లేస్
Facts co-presented by My11 Circle. Make your team. Co-powered by Campa Energy and Birla Overspace in association with SBI, the Bank of India, Jaguar, Marthalas, Dum Hai To Dikha, and mutual funds Sahi Hai. बहुत अच्छा बॉलिंग डाला इन्होंने अभी तक स्विंग గ్రీన్ చూసాడు ये पहली बॉल में शायद ज्यादा स्विंग करने की कोशिश कर रहे थे पर स्विंग नहीं हुआ पर हवा भी है అమరన్న బాల్ ఇవ్వాలా जेम्स ఏ అమరన్న మా టీం రా हवा है तो इसलिए नेचुरली आउट स्विंग हो रही है बॉल బాల్ రోహిత్ శర్మ రా రోహిత్ శర్మ కోహ్లీ అవుట్ అవ్వాల్సిందే కోహ్లీ 100 కొడతాడు ఈరోజు. కొట్టడన్నా కొడతాడు రా. ఓ రే అవుట్ కొట్టు కొట్టు తమ్ముడు వీడియో రికార్డ్ చేస్తా పట్టల్లా కానీ చెప్పులా నేను పట్టడం చెప్పలా నేనా చూడండి పట్టేది లేచాడు అందరు త్రో నా ఓడేసే త్రో అన్నాడు వాడిని ఒప్పుకోమన్నా వాడు ఒప్పుకుంటాడు తేజానికి వేసిన త్రో పడుతున్నాడు సేమ్ అది ఇది పట్టుకోరా ఆనే వేసాడు సిరి దొంగడు అంతే అందే ఫస్ట్ బాల్ కోహ్లీ కాదులే కదా మన గురించి కోహ్లీ హెడ్ కోహ్లీ 10 ఓవర్ల అవుట్ అయిపోతే మనం ఈ మ్యాచ్ గెలుస్తాం లేకపోతే గెలం అరే ఆల్రెడీ ఇద్దరు పోయారు రా పోవాలి రైట్ ఎవరు డీల్ అవుతా एकदम बॉटम द बैट లాటు అన్న पिकअप करने की कोशिश कर रहे थे చిన్న రోజు మీటింగ్ మాది लाइन और लेंस ఫ్లైట్ ఎక్కాల ఒక టైం లేదులే स्विंग हो रहा है यहाँ पे बट ये विराट और अच्छा ऐसा खेलेंगे लगा। जेमिसन को ये आरसीबी के साथ అబ్బా మళ్ళీ పడింది దానికి కాదన్నా स्टंप पे रखकर मैच నువ్వు ఆపురా हमेशा नहीं बन सकती वन टू मेनी जो कहते हैं पहले 6-7 ओवर में సర్లే అన్న పూసుకున్నాం తప్పులా అన్న బాల్ పోకుండా ఉండాలి पास में खेलना వెళ్ళిపోయిందిలే 4 అయ్యో పొయ్యి వచ్చిందిలే అయ్యా పొయ్యి వచ్చింది ఆడ తగిలి వస్తే 4 ఆడ తగిలి వచ్చింది అది చెట్టుకు తగిలి వస్తే పాలదని చెప్తున్నాడు ఇప్పుడు ఏం టూ అయితే చెప్పు ఈడేంది కురుమున్నారా ఎందుకు వాళ్ళని కలుస్తున్నావు పాపం అబ్బా ఇప్పుడు వచ్చిందా 6 बीच से नहीं लगी है गेंद पर 2 रन्स फिर भी मिल जाएंगे ఫస్ట్ అన్ని లీగులన్నీ కొడతారు मेंबर మొన్న ఏదో వరల్డ్ కప్ గెలిచారు మనం అంతా 2 days సమి మంచి ఫీలింగ్ రా తమ్ముడు 2D 4 లాటు 2D 6 లాటు అన్న पूरा वो स्टेडियम खचाखच भरा हुआ నేను గాలి వస్తున్నా కూడా సరే ఒక వైడ్ పడినా వైట్ లాటు उनका मेमोरी क्रिकेट का मेमोरी बहुत शार्प है ఊర్లే 4 వెరీ గుడ్ 4 నా ఎడగొడు 4 లాబాల్ ఫస్ట్ బాల్ వైడ్ పొద్దున్న నేను చేసిన నీకు అరే నువ్వు వచ్చేసి ఉంటా అదే పొద్దున్న నేను చేసేసాను నీకు రాకపోతే పద్నాలుగు వచ్చినాయి జస్ట్ అయ్యా ఎగిరేవాడా అయ్యా నీకు 2 వికెట్లు వేరే ఐడీలు వేసేటప్పుడు మార్చి నేను నీ ఐడీకి వేసేపోతున్నా 10 వికెట్లు చేసేసాను అయినా కూడా కొంచెం కూడా లాంటి ఆరు ఓవర్లకు 60 ఓడిపోతా ఆస్ట్రేలియా
సెమీస్ ఆస్ట్రేలియా కదా, సౌత్ ఆఫ్రికాతో అయితే ఏమన్నా ఛాన్స్? నా అన్ని బాల్ వదిలేసి ఆ బాల్ ఎందుకు గెలిపెట్టావు? లాస్ట్ వెనక తగిలింది అది. అంటావా? सुपरमैन घोषित कर देना चाहिए। ఇంగ్లీష్ పెట్టాను తీసేసా. ग्रेट एजिलिटी, अच्छी लय में दिख रहे हैं मैच हेनरी। వాడు అన్సోల్డ్ పాపం ఐపీఎల్. ఎవరా? గ్రీన్ ఫిలిప్సా? మంచి ప్లేయర్లు ఐపీఎల్ తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు పాపులర్ అయిపోతారు. వార్నర్ అయితే ఏమి జానీ బేస్ట్ లేదులే పట్టలే విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కాదు, ప్రభాస్. లాబాల్. నేను డబ్బులు వేస్తా కానీ నాకు రీఛార్జ్ చేయి మాస్టర్ చేయాలా? నిదానం చేయి. నా దాంట్లో నుంచి కాదు. ఎందుకు కదా? ఈ ఫోన్ వేరే వాడిది, వాడు ఫోన్ లాక్ చేసుకున్నాడు, యాప్ లాక్ రావట్లేదు. హాట్స్టార్ రీఛార్జ్ అంటే చేయాలి నేను. నెంబర్కి రాదు ఇప్పుడు. నేను లాగిన్ చేస్తాను అప్పుడు. బ్యాటింగ్ అన్న బాల్ పరిగాను. కొట్టాడు గ్రీన్ ఫిలిప్స్. ये पेटीएम बाबू को भेजा गया है। उसका कारण बहुत से लोग सोचेंगे भैया यहाँ पे टू वो शायद इसलिए कि उन्हें लगता है कि लेफ्ट एंड राइट कॉम्बिनेशन से थोड़ा बहुत फील्ड में बचा सके। और वही परंपरा, वही प्रथा यहाँ पे कहीं ना कहीं हावी होती थी। ఆపేలే నువ్వు మాట్లాడు. कई बार अक्षर पटेल आए हैं जब परिस्थिति ये थी कि सामने बाएं हाथ के स्पिनर्स भी बॉलिंग कर रहे थे, वहां लेफ्ट राइट के मायने वो, लेकिन प्रो వచ్చిందా? क्या हो रहा है रे? दबाव के भीतर भी खेले क्या करना फील्डिंग है? अपने निजी कॉन्फिडेंस के लिए, टीम के कॉन्फिडेंस के लिए बहुत अच्छा अवसर अक्षर के पास। देखिए दबाव में आप టాప్ 3 పోతే మ్యాచ్ పడుతుంది. 149 వస్తుంది మళ్ళా. డీటెయిల్స్ 99 అన్న 3 months ఫస్ట్ ముందు మనం ఆల్రెడీ చేస్తుంది దీనికి, కాకపోతే ఫోన్ వీడియో వదిలింది లేను. हमारा असली गौरव गिरने में नहीं है, जितनी बार हम गिरते हैं उतनी बार उगिने। ये मोहम्मद रिजवान का कैच था बाई तरफ, यहाँ तो और भी ऊंचाई पाई थी अपने जंप में। ये अद्भुत था आज का एकदम कार्बन कॉपी। देखा मेरी 3 मेमोरी, months इसीलिए आदमी कंसर्न करते हैं मुझे। ये अंकित हो गया था, ये बिल्कुल अंकित हो गया था मेरी मेमोरी में। एक ही ओवर में जब ये 2 कैच आप पकड़ते हो तो फिर वाकई कमाल है। డాబా ఫ్యామిలీ కదా. ఆడట్లేదు మ్యాచ్, ఆడతాం ఓడలేదు ఓడ బట్టలే రే తగ్గిపోయింది. బాయ్ ఫిలిప్స్ వేసేసాడు కోహ్లీ. చూసాడు లేదు మ్యాచ్ చూస్తున్నాడా? ఏం అసలు బాగా రావట్లేదు ఇక్కడికి. ఏం కొడితే ఏమవుతుంది? పట్టింది క్యాచ్. సరైన క్యాచ్. సరైందంటే వాడికి చేయట్లేదు అది, వాడికి చేయట్లేదు మామూలు క్యాచ్. కానీ మన ఇండియన్స్కి అయితే సరైన క్యాచ్. రాయేసి నచ్చులా రేపు నేను అవుట్ టీం రా బయట ఫిక్స్ మళ్ళీ మారండి మారబాక రమ్మన్న పోదాం.
అసలు వాళ్ళ టీంలోకి వెళ్తే అంతే సార్, మా టీంలోకి వస్తే మార్చేది లేదు. అదే 3 మ్యాచ్ ఇట్టే ఆడారా, 3 మ్యాచ్లు అట్టే ఆడా. ఏం చేస్తాం, డిమాండ్ ఎక్కువైపోతుందా మనకి, డిమాండ్ ఎక్కువైపోతుంది. ఓవర్ 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 మార్నింగ్ 30 అయితే కానీ అన్న నో బాల్ కదా. కానీ కానీ అన్న 300కి 200 ఎంత ఉందంటే మోస్ట్ సెకండ్ లో ఉన్నావు రన్స్లో. 60 రన్లు చాలు. 60 నీ పక్కేసారు. ఇంక టెస్ట్ మ్యాచ్ అది చూడబల్లా. బ్యాటింగ్ అన్నా పట్టుకోండి క్యాచ్. అదిగోండి రే, అది రాజు చూసుకో. 6 అడుగుతారా పొద్దున్న నుంచా 6. నేను ఇంకా చూడాలి, నేను ఇండియా మ్యాచ్ లో చూడండి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చేస్తే ఇంక సన్నీ క్రికెట్ ఆపేస్తారు. కేన్ విలియమ్సన్ ఉన్నాడా? రోహిత్ శర్మ అవుట్ అయినా హ్యాపీ ఫీల్ అయ్యాడు. రోహిత్ శర్మ అవుట్ అయినా హ్యాపీ ఫీల్. 10 బాల్కు 4 కొట్టినాడు. ఎక్కువ వేపిస్తే అట్లా ఉంటుంది. నోట ఒకటి 10.1 నా 101 స్కోర్. బ్యాటింగ్ 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 100 up 100 up. ఇంకా 50 గాల యాభై మేమందరం కలిసి కొట్టేస్తాం. నా వాడు కలిసి సన్నీ ఎవరి సైడ్? మన సైడ్ కదా తమ్ముడు. ఆ సన్నీ మన సైడ్. వాళ్ళ టీము నువ్వు నమ్మకపోతే అట్లా నాన్న నాయుడు అబ్బా నా కాడికి వచ్చి టైమింగ్ వచ్చి పట్టడు ఆరిఫ్. పప్పు దాట చెప్పలా వసాం క్యా బోలా మే క్యా బోలే. ఈ రాయి బాగాలేదు. సాయి ఏం జడ్జ్ చేసావురా రే బా. ఇట్టెత్తున్నాడు. రే పప్పు ఇంకా కొట్టుడా ఓ వార్ చూడండి ఎంత టైట్ లైన్స్ వేస్తున్నారు. ఆఫ్ స్టంప్ బయట ఛాన్స్ ఇవ్వట్లేదు, లెగ్ స్టంప్ పైన 2 ఫుల్. క్యాచ్ మాత్రం అద్భుతం. పాకిస్తాన్ తో లెఫ్ట్ హ్యాండ్, ఇక్కడ ఇండియాతో రైట్ హ్యాండ్. అది కూడా పట్టింది విరాట్ కోహ్లీ క్యాచ్. మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ఇది మాత్రం. బట్ల నా క్యాచ్ లా తెలుగు కామెంట్ పడేస్తారయ్యా. మీ కోహ్లీకి బాగిస్తాడు బా. షాట్ అన్నా మన యాడ్ పెట్టున్నానులే.
ఫినిషర్ అయినా చూడాలి. షార్ట్ బాల్ అయితే తనకి ఎక్కువ వెయిట్ లేదు ఈ మ్యాచ్ లో. నీళ్ళే చెప్పొద్దు అంత తెలుగు కామెంటరీ వాళ్ళు కూతురు మాట్లాడబాకరా. అది రికార్డింగ్ ఆపేస్తున్నాడు, రికార్డింగ్ ఆన్లైన్ వాయిస్ ఆపేస్తున్నాడు అని చెప్పాడు నాకు. సరే భయ వర్క్ ఆపలేదు నువ్వు కానీ. మామూలుగా వసంత్కి లెజెండ్స్ అంటారా బాబు. ఫోర్లే ఫోర్ ఎవరా అంత సేవ క్లాసిక్ అయ్యా. మైండ్ లో ప్లే అవుతా ఉంటే ఆ ఫ్రంట్ ఫుట్ అనేది ముందుకి కాన్ఫిడెంట్ గా రాదు. లాటు ఇంకా చాలా కష్టమవుతుంది కాబట్టి చాలా ఓవర్స్ కూడా మిగిలినాయి. వస్తే ఇప్పుడు కూడా షార్ట్ బాల్ అయితే ట్రై చేయాలనుకున్నా. జస్ట్ ఇనిషియల్ గా ట్రై చేస్తున్నారు సెటిల్ అవుతుంది. ఆల్రెడీ బాగా ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ సరిదిద్దుకుని రావాలి. లేకపోతే దానిపైన ఫోర్ రాదు అనవసరం. ఇంకా ఒకటి సుమన్ అండ్ ఆశీష్ అడుగుదాం. ఎందుకు లేదు ఏందన్నా దగ్గర నాయనా చాలా చూడది గాలి గిట్టే వచ్చా బొమ్మలు కోర్లే పూజీ మా మ్యాగ్ కాదు బాయ్ వెళ్ళిపోయింది. షమి గెలిపించింది అన్న. షరీఫ్ బాయ్ నువ్వు నక్కం దొక్కొచ్చావు లేపో. క్యాచ్ ఆడ ఉంటుంది క్యాచ్ అంట కోత దొరికేసాడు అనుకున్నా ఎందుకంటే అక్షర్ పటేల్ కన్నా బెటర్ బ్యాటర్ రిషబ్ పంత్. నంబర్ 5 లో మీకు కావాలి లెఫ్ట్ హ్యాండర్ రిషబ్ పంత్ ఆడుంటే అప్పుడు అక్షర్ పటేల్ 7 8 ఆడేవాడు. ఇంకా బ్యాటింగ్ ఆ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ అయ్యేవాళ్ళు. బ్యాకప్ చూడు. సప్పని లేచింది ఆడగాడు లేచింది. కబడ్డీ నిన్ను చూస్తాడు ఆరిఫ్ వెనక వచ్చి కాళ్ళు పట్టేసుకున్నాడు. ఆరిఫ్ వచ్చి సబ్జా కొట్టాడు.
పూజ చేతిలో పెట్టాడు చేతిలోనే ఉరి ఉరి భలే పడుతున్నాడు రా వాలీబాల్ పాసింగ్ ఇచ్చినట్టు బాల్ దొరకట్లేదు. అయ్యో ఒక క్యాచ్ 2-3 సార్లు ఎగరేస్తాడు అన్నారు. 50 కొట్టేసి ఓడిపోరు. అవసరం నీకు ఆ పెత్ర పనులు. ఈరోజు వెళ్ళిపోతారా నాన్న అందుకని. ఆడికి వా అబ్బాయా అంత దూరం కొడితే బాల్ తేలేం మేము. సరే 80 పూజ ఇప్పుడే స్టార్ట్ చేసాడు ఇప్పుడే. ఇన్నింగ్స్ స్కోర్ కొట్టేసింది. ఈరోజు 3 4 లేదు. అప్పుడు పరిపడింది వాడికి కాలు. క్యాచ్ రా ఏయిరా బాల్. వేసాడు అప్పటిదాకా తిరిగింది బాల్, ఆ బాల్ మాత్రమే స్ట్రైట్ వెళ్ళడం. ఇక్కడ మంచి స్ట్రైక్ రొటేషన్, బౌండరీ ఒక 2 తర్వాత సింగిల్. సో 8 రన్స్ వచ్చినాయి ఇప్పటిదాకా ఓవర్ లో. లాస్ట్ ఓవర్ మేడిన్ వేసాడు సాట్లర్ అండ్ ఒరూర్ బౌలింగ్ తెలుసా వెనక్కి వెళ్ళిపోయా బాల్ డాట్ కదా అని ఇన్ని చూడలేదు నేను. లేదులే Call it their choice. అదంటే ఏవో అనుకుంటారా. గుడ్ షాట్. పోలా చాలా దూరం సాయి. నేను తోసా కవర్ అనుకున్నా. ఫీల్డ్ గారి అసలు సాయి నా నుంచి ఎందుకు తీశారు? ఇంకోటి వచ్చేదే పరి రచిపోయి ఎవడు 5 వచ్చేస్తే 5 వేసేయి. బౌర్లో ఉంటాయి చూడు. సాయి నీ ప్లేస్ కి నువ్వు వెళ్ళిపో. నీకు అర్థం కావట్లేదు కొత్తగా బౌండరీ చాలా దూరం వెనకాల. కోహ్లీ క్యాచ్ అదే ఎక్కడ పాయింట్. వాడు దూకి మరీ పెట్టాడు వాడు లిప్స్. వాడు సింపుల్ పెట్టాడు అన్న. అయిపోయిందిరా. ఫోర్లే బౌలింగ్ యాక్షన్ అంతా హెల్తీ ఉంటుంది. బాండ్ అని ఇనిషియల్ గా తన కెరియర్ లో స్ట్రగుల్ అయ్యేవాడు షార్ట్ బాల్ కి, కానీ అది ఇంప్రూవ్ చేసుకొని డొమెస్టిక్ క్రికెట్ లో బ్యాటింగ్ లో చేంజెస్ చేసి బ్యాక్ ఫుట్ లో ఫుల్ షాట్ ఆడటం చూస్తున్నాం. శ్రేయస్ అయ్యర్ బ్యాట్ నుండి మొదటి బౌండరీ పేషెంట్ గా ఆడాడు ఇప్పుడు దాకా, కానీ డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఫిక్స్ అయినట్టున్నాడు. బౌలింగ్ బాల్ ఇలాంటి ఫుల్ షాట్ ఆడినప్పుడు కీపర్ కాదు సేమ్ రిపీట్ అవుతానే ఉన్నాయి. స్మార్ట్ బ్యాటింగ్ శ్రేయస్ అయ్యర్ నుండి ఈడ కాస్తున్నాడు ముందుకు ఆడుతున్నాడు. తమ్ముడు ఫోన్ వస్తుంది.
ప్రేమ్ జలజాస్తాను నా చేతికి వచ్చింది 3 ఫోర్లు కొట్టారు. తీసుకోవచ్చు నీ దగ్గర వదిలేసాడు అయినా వదిలేసాడు. కోహ్లీ కవర్ డ్రైవ్ కొడితే అమ్మ ఆవకాయి కోహ్లీ కవర్ డ్రైవ్ ఫోర్ కొట్టాడు. ఫీల్డింగ్ ఫీల్డింగ్ అనవసరంగా ఫాస్ట్గా ఆడదాం ఒకసారి వండర్లు అయితే అది ఎక్కువ జరుగుతుంది. క్యాచ్ ఆడాలి సార్, నేను ఆడాలి లాస్ట్. ఏంది స్వామి ఇద్దరు చెప్పుకోండి చెప్పుకోండి కరెక్ట్ వద్దంటే ఆగిపోండి. తొందరగా వస్తారబ్బా దెబ్బ సన్ని. అదే ఆడాలి సార్, నేను ఆడాలి సార్. ఇప్పుడు వాళ్ళందరికి చెప్పాలి నువ్వు అనవసరంగా తీసేసారు నేనే వచ్చేసిందే. పోదు రావాలా లవ్లీ సని కమాజనా. నాంతా మొన్న రాత్రి నిద్ర ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో నిద్రపోతుంది. 50 రన్లు కొల్లేవు మొత్తం మీద. సాటర్డే ఒక 40 50 2 రోజులు కలిపి నా క్యాష్ ఎందుకు పట్టావా? नहीं भाई उतर गया भाई और कैच ఆడాలి కదా, చాలా ఓవర్లు ఉన్నాయి. నిదానంగా ఆడండి. మీరు ఆడకపోతే ఏం చేయలేము మనం. ఛాన్సులు ఇచ్చినప్పుడు కూడా ఆడాలి. సన్నీ అనుకున్నా ఇందాక అర్థం కాలేదు. కొట్టాను అదే సింగిల్ కొట్టాను. అదే ఫారూక్ అన్న బాల్ క్యాచ్ నేను ఆడను. ఎంత కొట్టావురా? ఎంత కొడితే ఏముందిలే బాయ్. ఎంత కొట్టావు? ఫోర్లే. పర్లే హార్దిక్ పాండ్యా రోజు లేనట్టు ఆడతాడు, చెప్తాడు యాటిట్యూడ్. మరి అట్లాంటి వాడు అవును కదా 10 మంది నా పక్క పెట్టు పోలా అన్నదే. ఆయన నవీన్ అన్న రావట్లేదే. ఆయన బెంగళూరు పనిచేస్తాడు. టైం వేస్ట్. కూర్చొని తింటా ఉన్నారు అసలు. రికార్డింగ్ లో నాకు ఉన్నాయిరా. రికార్డింగ్ లో మనం ఎవరిని అంటున్నామో తెలీదు, ఎవరు అంటున్నామో తెలుస్తుంది కానీ వీళ్ళని అంటున్నాం నమ్మకం ఉంది. ఎప్పుడు చెప్పావు కదా.
చూసాడా అంత చూస్తున్నాడు. ఎలా చూకున్నాడయ్యా వైడ్ ఏ బాల్ వైడే. రాత్రి రోహిత్ శర్మ ఎందుకు నాకు అర్థం కాకడతాను అయిపోయింది ఇదే లాస్ట్. లాస్ట్ ఇప్పుడు ఏమనిపించట్లేదు. లాస్ట్ లేవా అంత చల్లతే. అటు బాల్ బాల్ వైడ్ అంట. సింగిల్ అంట. ఒరే కొట్టేందుగా వదిలేండి రా, ఎందుకు పెరిగిస్తారా? ఓరే 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 చప్పట్లు కొట్టుకోవాల్సిందే మనం. లెగ్ ఎంపర్ ఇస్తారా? నో బీడ్ ఇస్తే నో బౌల్. లెగ్ ఎంపర్ చూడాలి మీరు. ఓవర్ ఎవరైనా ఇస్తారా? సైచారండి ఇంటి వెళ్ళిపోయారు. రమ్మచ్చని వెళ్ళిపోయాడు సడన్ గా. ఎవరో చనిపోయారని చెప్పారంట. వెళ్ళిపోయాడు. అడ్డి అడ్డే నేను ఉండాలి మామూలుగా. ఇచ్చారు మీరు. ఆయన ఉన్నా కానీ 10రా 10 గిట్లే. వరుణ్ చక్రవర్తి తీసుకొచ్చి క్యాచ్ క్యాచ్ అది క్యాచ్ అని చెప్తా. రైట్ ఉన్నా ఇడా ఫిక్స్ పవర్స్ వచ్చు. చెప్పారు అంత కాన్ఫిడెంట్ చెప్పారా? చెప్పులా ఫోర్ కొట్టాను. दो फोर टूडी 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 दौड़ो जी रेस में आराम से. రెండు సెల్ఫీలు డబ్బులు లేదు రావద్దని చెప్పి రోడ్డుకి. పవర్ ఈడు ఒక్క పొద్దు ఓవర్ వైగ్రా వైగ్రా అబ్బా షాట్నా టుడి 3 ఫీల్డింగ్ రా. ఇంత పెద్ద గోరు పెంచుకుంటాడు రా. ఫీల్డింగ్ ఫీల్డింగ్ ఎట్ట చేయాలి? తగలకూడదు అంటాడు దానికి. ఫాస్ట్ ఆల్తాయి. కజ్రాడ్వార్ కజ్రాల్ లవ్లీ ఫీల్డింగ్ రన్వార్ ఫీల్డింగ్ రన్వార్. అంటే అన్వర్ కజ్రీ అన్వర్ గుడ్ ట్రై రే అన్వర్. రన్నింగ్ వాడు మా టీము. అంతేమో ఫీల్డింగ్ కీపింగ్ ఒకటి. ఫీల్డింగ్స్ అన్ని 4
ఆయన ఉందిలే రైట్. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఏ తో పకడ్ రే అన్వర్, రే కాజ్ రే అన్వర్. అరే పోయిన ఆదివారం వచ్చారు వాళ్ళు, ఈ ఆదివారం అలా. అరే ఏ ప్రేమ్ ఒక్క పొద్దా 30 ఓవర్లు ఈ మ్యాచే కదా 30 ఓవర్లు ఆడడం. ప్రతి మ్యాచ్ ఆడాంలేయా. నో బాల్ అన్న 62 పార్ట్నర్షిప్ 62 కింద కూడా. సరేగానే వచ్చేస్తావా నువ్వు? బా ఏంది ఓర్ కోహ్లీ ఏబీ డెవిలియర్స్ 41 ఏనా 41 50 బ్యాటింగ్ బాయ్ బ్యాట్ ఇద్దరు. చప్పట్లు మానేద్దరు మా సోచే రియాజ్ సుబ్బయ్య చప్పట్లు మాలేదు హ్యాపీ వచ్చే. వైట్ లేండి అది. అబ్బా ఏ క్యాచ్ రే అన్వర్, ఫీల్డింగ్ రే అన్వర్. ఏయ్ ఫోర్ బ్యాటింగ్ బాయ్ రియాజ్ బాయ్. చూపిస్తాను మళ్ళీ రెండు డాట్లు కదా పగ్గు మళ్ళీ ఇస్తాను కిట్. రవీంద్ర ఈరోజు ఒక్క వికెట్తో పోయి ఉండదు. నాలుగే అన్న. లవ్లీ పడతాయి సైడ్ కొట్టుకోవా.
నో బాల్ అంట ఆడు ఫ్రీ హిట్. సిక్స్ ఆడిపోతురా 4 అది కూడా పోలే 4 నా టూరా నా పెట్టాడ్రా. వచ్చాడ్రా కాలు పెట్టాడా. 9 3 డాట్లు, ఫస్ట్ 2 డాట్లు, తర్వాత 9 బాల్. అక్కడికి గెలిచింది 4 సంతపేట వదిలిపెట్టాలరా. ఎప్పుడు ఎన్ని గంటలకి? డాట్ బాలా పేరు దొరికింది. ఆ సౌండ్ ఏంద్రా? ఇది సింగల్ బల కొట్టాడు. పడితే కోలుకోలేమన్నా చెప్తా. లాస్ట్ బాల్ కిట్. ఆర్పి కాదు ఆయన కుంఫు కూల్ పైనుంచి కొట్టాలంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఆ రెండు కనపడి ఆ షాట్ లో This broadcast is co-presented by Creamy Level. వెయిట్ చేస్తూ ఉంటాడు ఫ్లైటెడ్ బాల్ గురించి. తర్వాత ఎలాంటి కంట్రోల్ సార్ మ్యాచ్ కంటే ముందు అలాంటి నాక్ ఆడాడు. షాట్ అన్న మూవీ చూడడం కాదు, ఎందుకంటే లాస్ట్ 6 innings ఎప్పుడైతే ఆ మూవీ చూసిన తర్వాత 303 runs 60 వెళ్ళిపోయాం. ఫైనల్ ఎవరా ఊరి ఆస్ట్రేలియా సెమీస్ లో ఎవరెవరు? సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. మేమంతా బెంటెను. ఇద్దరు పేరు ఇంకా కూడా తెచ్చుకున్నాం. కాన్సెప్ట్ భలే ఉందా? మోటు పత్తులు, నింజా హటోరీ బాగుంటాయి. అవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నింజా హటోరీ అయితే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్కటి సాహసాలు చేస్తా ఉండే. అయ్యో మనం ఇట్ అయిపోయేదే. మనం కూడా ఇట్ అవుదామే అని ఉండేది. చూడలేదన్న అది కూడా. త్వరగా వస్తుంది దీంట్లో. మామూలుగా కింద తగిలింది మన నోట్ల గిల్లి. ఫైనల్ ఒకటే మిస్టేక్, వీడు బ్యాటింగ్ ఆడలేదు అంతే.
ఫోర్ జురాసిక్ పార్క్ లో ఒకలా ఒక డైనోసార్ స్కోర్ చేస్తాడో అందుకే స్పిన్నర్స్ కొంచెం గట్టిగా వేసే ప్రయత్నంలో షార్ట్ బాల్స్ ఎక్కువ వేస్తుంటారు. శ్రేయస్ అయ్యర్ ఆడే విధానం చూసి చూపించడం జరుగుతుంది. రైట్ పాయింట్ పర్ఫెక్ట్ ఫస్ట్ బంగ్లాదేశ్ తర్వాత పాకిస్తాన్ ఇంగ్లాండ్ తాళమా అది సిరీస్ అది వేరు కదా. బౌలింగ్ లో చేంజ్ ఫస్ట్ బంగ్లాదేశ్ చాలా చూడాలి. ఇప్పుడు బౌన్సర్ ప్లాన్ ఏమైనా వస్తుందో ఆ స్లోవర్ వన్స్ వేస్తారా? ఎడుగు తీయాలయ్యా. అయ్యో ఎట్ట తిమ్మంటావు సప్పుంట లైట్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. కెప్టెన్ అయినప్పుడు ఉందా మంది 250 దాటా అసలు ఈజీగా. ఎప్పుడు 20 కొడితే టిఫిన్ అన్నావు, బాలుతో కొడతా, బాలు కన్నా ఎక్కువ కొడితే కొడతా. ఎప్పుడంట నాటనా ఫీల్డింగ్ ఈరోజు మొత్తం లాటు కిట్టు లాటు షార్ట్ బాల్ బాగా ఆడుతున్నాడు శ్రేయస్ ఇప్పుడు. దెబ్బ వేస్తున్నారు. 6 షార్ట్ బాల్ వేసారంటే 6 ఇంకా 4 అన్న 6 రన్లు పరిగెచ్చు. 6 రన్లు ఊరికనే ఎవరు పట్టుకున్నారా? ఒరే ఒక్కసారిగా బాల్ వస్తుంది నేను ఏం చేయాలి? చౌక అది చుక్క కాదు. కాల్ కింద వేసాడు నేరుగా. 29 అన్న 29 5 అవర్స్ తలా ఫర్ రీజన్. స్లోగా వేస్తున్నా. నేను దండం పెట్టుకుని చేస్తా. గేర్ కాల్ భయంకరంగా నొప్పి అవుతుంది. నిజంగా ఏముండదు అంతగా ప్రాక్టికల్టీ అసలు ఏం తీసుకోవాలి. చిన్నగరా 2 ఉంది 4 రా 3 ఉంది. రా చిన్నగరా చూసుకోలేదు అమ్మాయి అఖిలకి దాటాలి. అరే 33 వచ్చింది. అమేజింగ్ నాక్. ఎందుకంటే ఫ్లాట్ వికెట్స్ పైన మనం ఎప్పుడు చూస్తాం క్రికెట్ షాట్. గాలి పడుకులు ఉంటారా? వదిలే మామ 4లే చూడు అలా. ఇది కదా తిప్పానా ఆయన కూర్చోలే ఆరిఫ్ అలా మర్చిపోయి ఇంకే వస్తాడు బయటికి. ఎవరయ్యా నేనైతే సీన్ అయిపోయింది. మనం ఆడలేము. బాడీ బ్యాట్ లేదు గ్యాప్ అఖిల చూసుకో అఖిల అన్నని వద్దులే అన్న. ఏంది అఖిల బచ్చే బలకి బలి పెట్టగా మీరా ఏం కాదు కానీ నాడు
Bye bye. ఆశ కాదు జన. స్టార్ట్ కాబోతుంది క్రికెట్ పండుగ. 130. దానికే ఫీల్డర్ సెట్ చేంజ్ చేసుకో. ఎక్కడికా? ఫీల్ అవుతారు ఇండియా కాస్త డిపెండ్ చేయడానికి. 280 ప్లస్ ఈజీగా కావాల్సి వస్తుంది. 300 అలా వస్తేనే అక్కడ ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఫామ్ ఉన్నారు. న్యూజిలాండ్ టీం రవీంద్ర రావడం, తను సెంచరీ స్కోర్ చేయడం, యంగ్ నుంచి ఒక సెంచరీ 300 స్కోర్ చేయాలి. మరి ఈసారి ఏమైనా వికెట్ ఉందా? వన్ షాట్ టూ మెనీ. క్యాచ్ ఆడలేసింది. షాట్స్ ఆడడానికి ప్రయత్నించాడు. శ్రేయస్ అయ్యర్ 79 పరుగులు. ఉన్నాడు వద్దుగా వద్దుగా మరి ఉన్నాడు చిన్న రియాజ్ని ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? 45 2 క్యాచ్లు దూకాడు. లెగ్ ఎంపైర్ ఉన్నా నేను. రాజు కొట్టేస్తారు. లాస్ట్ బాల్ కిట్టు సింగిల్ అయిపోత. గుర్తు పెట్టుకో. ఓవర్ ఓవర్ ఇగో ఇంతనా ఇట్టేసేసాడు. అవుట్ ఎవరు ఇచ్చింది? అవును నాట్ అవుట్. అది కొద్దిగా లేదు అన్న, అది 50-50. అన్న వసంత్ అన్నది అయితే అవుతుంది. బ్యాట్ బ్యాట్లో సైడ్ క్యాచ్ కీపర్ కస్టడీ అవుట్ అయి వెళ్ళగలిగాడు. కుంఫు వచ్చాడు. దట్ వాస్ ఆల్రెడీ ఇక్కడ ఎవరు ఆశీష్ చెప్తున్నట్టు పవర్ హౌస్ బ్యాటింగ్ లైనప్ రవీంద్ర దగ్గర నుంచి అందరూ కూడా బ్యూటిఫుల్ ఫామ్ లో ఉన్నాడు. 10 మంది ఉన్నారు మీరు. 10 లేరు, 11 ఉన్నారు. సరే అవుట్ అయిపోతుంది. ఏం చెప్పు అవుట్ అవ్వ కొట్టు. గుర్తుపెట్టు అత్త వచ్చేసారు తా. ఎవరన్నా స్టెప్ అవడం వల్ల చాలా కష్టం. ఏం రా డాట్ డాట్లు వస్తారు. ఎరికి కొంచెం రియాజా డబల్ ఉందిరా కరెక్ట్గా. ఓవర్కి 10 15 12 వెళ్ళిపోయింది. రాజు ఇంకా మనోడేలే మన ఫీలింగ్ చేసేది ఎందాక. ఒరే అయ్యో ఓడే అవుట్ చేసింది అఖిల్ని. అట్టంటే అఖిల్ అవుట్ చేసింది వాడే. వచ్చేసారు. గుర్తుపెట్టుకోవచ్చు. గంట అయిపోయింది మ్యాచ్. కప్పు తీసుకొని రాలా ఇంట్లో పెట్టున్నారు. కప్పు తీసుకొని బండి నీకు లేట్ అవుతుంది అయినా. సరే 6 కంటే మీరు 7. ఓ అమ్మ సరే నేను రెడీ చేసి వస్తాను. చెప్పు ఇది చెప్పు. వైట్ తర్వాత ఏంటి? నాకు వైట్ తర్వాత వైట్ సింగిల్ ఇదే తర్వాత ఈ అన్న సింగిల్, తర్వాత అన్న సింగిల్. స్ట్రైక్ కాదురా
తప్ప వైట్ సింగిల్ వా వాళ్ళు పెట్టాడు కిట్టువా మాధవ్ కదా కొడదా కిట్టు నంబర్ 5 ఆడుతుండే ఈడు దండగా ఈడు ఒక్కొక్కటి ఈడు ఇంకెంతసేపులే కానండి. నేను 4 బాల్ ఆడు 4 వేసాను. ఖలీల్ ఎవరు ఒక బాల్, ఖాదర్ ఎవరు ఒక బాల్. లాస్ట్ బాల్ అన్న నేను దిగినప్పుడు ఖలీల్ ఆపా, ఖాదర్ 2 బాల్ సింగల్. ఇప్పుడు బాధలో ఫస్ట్ బాల్ ఒక బాల్ ఆపేవన్నా దాంట్లో ఒకటి ఆపాలి. నేనేమో ఆపలేదు. నేను దిగింది ఖలీల్ ఓవర్ లాస్ట్ బాల్ ఆపా. తర్వాత ఖాదర్ 2 బాల్ ఆపా. లాస్ట్ బాల్ 2 బాల్ సింగల్. తర్వాత బాధలో ఓవర్ ఫస్ట్ బాల్ అవుట్. ఆ ఓవరు మీరు ఎగస్ట్ చేస్తారు ఒక బాల్ ఖాదర్ ఓవరు. నేను చెప్తున్నా లాభాలు ఉన్నాయి. జయన్న 3 బాల్ ఆడి, నేను 2 బాల్ 2 సింగల్ ఆడు. వైట్ బాల్కి మీరు గుడ్ బాల్ వేస్తారు. మీరు వైట్ అంతా వైట్ ప్లస్ ఉన్నాయి సార్. అది రాంగ్ చెప్పేసారు. స్ట్రైక్ కరెక్ట్ వచ్చింది. స్ట్రైక్ కరెక్ట్. 13 ఓవర్కి 13 అంటే ఇంపాసిబుల్ కాదు. 12 బాల్ లేదురా. అవుట్ రా రాహుల్ అవుట్. పేపర్ కాచా ఇట్లా 5 6 వికెట్. రాహుల్ అవుట్. హార్దిక్ పాండ్యా ఉన్నాడు, జడేజా. ఇప్పుడు సింగిల్ లేదని తీస్తా ఉంటా. సింగిల్ తీస్తా ఉంటాడు లేదంటాడు. ఏంటంటే వాడు పరిగెత్తేది లేదా. బౌల్డ్ కప్ప బ్యాటు అవుట్. ఇంట్లో కొట్టుకో ఇటు ఓరనా. అభి సరిపోయి క్యాచ్. ఇందాక బాల్ ఏంది కొట్టొచ్చు కానీ వినయ్ మేరకు ఇచ్చేయండి ఒక మ్యాచ్. ఎందుకు వస్తున్నాడు కదా లాభాల్. అసలు రోజు బాగా ఆడుతున్నావు. ఓవర్ కానీ 30 ఓవర్లు ఆడండి అన్న. ఇంకా 17 ఓవర్లు ఉన్నాయి. ఫోరా వైడా వైడ్ 4. అన్నా వెళ్ళదన్నా లేనా ఆడ ఆగిపోతుంది. ఇంకో నో వేస్తాడు. వెళ్ళిపోవచ్చు అన్నా. తెచ్చేసా తాగే వాళ్ళు లేదు. గ్యాప్లే అది గ్యాప్లే. ఫోరా
ఉన్నాయి ఒక నిమిషం తెస్తా. నో బాల్ నో. వసంత్ పేరు ఏం పేరు? వసంత్ ఆడేవాళ్ళు. నువ్వు చేసే తక్కువ ఫీలింగ్ బ్యాటు బజ్జి 2D ఇచ్చావు. కాచా ఎవరికి నేను బలపడదు ఆరు వచ్చి ఇక్కడ మొహం పడుకుంటే వేసేయి. నిద్ర వస్తా ఉంది ఏసీ వేసుకుని పడుకుంటా. ఏందో ఫోన్ ఆడో వినపడుతుంది కలేమో అనుకున్నా. వచ్చాయి ఆ అన్న చేసిన డ్రీమింగ్ ఆయనకే చెప్తున్నావా? డాట్ ఆడా ఎంత మాట బాగును. నేను చూసిందే వేస్తా. వసంత్ నీకు డాట్ అయిందా? ఓవర్. అన్నాడేదే అది తేజ బాధ వేస్తుంది. నువ్వు వాడినప్పుడు మాకు బాధ అయ్యేదంటన్నా. గ్యాప్ ఎత్తికి మరీ వేస్తాడు. ఇంకో గొడుగు ఉంది కదా వేసే బాల. అరే దారుణంగా అందరూ అట్ట
2 balls అన్న 2 ఆటన్నా ఒరే మనం దాంట్లో ఆఫ్ సైడ్ నిలబడి ఎండ పడుతుంది అదే వాళ్ళు వెళ్ళిపోయారు ఫాస్ట్ అన్ని ఓవర్లు కంప్లీట్ చేయండి. చూడు ఇంకా ఉన్నాయి. లాస్ట్ బాల్ అన్నా, లాస్ట్ బాల్. వేసుకో సీరియస్ అన్న, వేయించుకోండి అన్న. బ్యాట్రా బ్యాట్రా పదిన్నర. ఏం చదవలేరు అసలుకి. వెళ్ళిపోయింది బ్యాట్ అన్న, బ్యాట్ అన్న, బ్యాట్ బ్యాట్ అన్న. చూడ్రి యాడికి యాడికి యాడికి. అరే ఫోటో చిన్నగా హలో హలో యాడా అయిపోయింది. వెళ్ళిపోయారు 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 అన్న. చూపించారా? అంకుల్ ఆరిఫ్ బ్యాటింగ్ ఆడుతున్నాను. సరే ఏమొస్తాయి క్వశ్చన్ డబ్బులు చెప్పా. వెళ్ళేసి వచ్చారు అనుకుంటా. అవునా? సరే చెప్తా. వదిలేరు ఉపవాసం తీసేదంట, 6 గంటలకు వెళ్ళాలంటాడు. అయిందా? 4 తర్వాత డాటా 4 అడిగింది. 4 సింగిల్ అది. పరిగేసాన్ని నాకు ఇది పరిగెళ్ళట్లేము. మన పైన కూడా లేదు. ఈరోజు అసలు మళ్ళా
అడుగుంటాడు పడట్లేదు. అది కాదురా గురించి లేదా డిస్కషన్ బ్యాటింగ్ చేస్తున్నారు. చూడండి ఇమీడియట్ గా శాంటర్ వచ్చి ఫీల్డ్ ఏం పెట్టాలని అడుగుతున్నాడు. షాట్ కూడా పాయింట్ లైన్ వాళ్ళిద్దరు అవుటా చూడండి. చెప్తున్నా ఎంపీ నా సైజ్ ఒట్టోలా అదే వాడు మిచ్చలు డైరెక్ట్ మిచ్చరు వాళ్ళు అక్కడ వాళ్ళు మన కోయిల్ లాగా కాదు 100 కొట్టగాల్సిందా కొట్టేదానికి ఎవరికే బ్యాటింగ్ అన్నా 50 ఉన్నాయా? ఇప్పుడు కాదు అయితే అరీఫ్ ఇప్పుడు కాదా ఇదిగైతే సన్నీ నీ తల మీద నుంచి కొడతాడు చూడు 6 చూడు సూపర్ క్యాచ్ అక్కడికి. ఎవరుడా బా. ఏందిల్లా రికార్డ్ అవుతుందిరా. విలియమ్సన్ పాయింట్ లో డైవ్ చూడలేదా? చూడు 800 పుషప్లు ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు మొదలు పెడతాడు ఎప్పుడు ఏం చేస్తాడు రొనాల్డో పోయి చేస్తాడు. ఈరోజు మొత్తం రియాజ్ బాయ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రియాజ్ బాయ్ నైస్ గా అంత కష్టపడి నొప్పి తెలియకుండా కొట్టాడు. పని రే సన్ని నువ్వు బాల్ ఆడుకురా అలా 3 కూడా రావచ్చు నా నడుచుకుంటా. అలా నువ్వు వచ్చే రాజు నడుచుకుంటా రా రాజు చిన్నగా రా నా ఫోన్ ఎగిరిపోయేది. అప్పు తెచ్చేవాడు ఆడాడా మరి. కొట్రా 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 కొట్టు 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 దెబ్బ దెబ్బ చూడు చూడు పుది బ్రో 4 బ్రో అది ఆడేస్తున్నాడు తిప్పుతున్నాడు. నోబాలా మొబైల్ 2D కదా ఫ్రీ హిట్ గొడుగు లేవో వికెట్ అలా నాట్ అవుట్ అయిపోయిందా మోటివేట్ చక్క వస్తుందా ఏం చేస్తున్నాడు జస్ట్ మిస్ రే రాజు ఇప్పుడు రావచ్చు
సిక్స్ ఆడు నోమిచ్చాలే కాదు బా జనం కూడా కొత్త కొత్త షాట్లా పేనా ప్రేమ్ ఎంత కొట్టాలి ప్రేమ్ 136 ప్రేమ్ 142 కొట్టాల్సింది రాజు 142 కొట్టాల్సింది ఇంకా ఒరే నాయన ఇప్పుడు వస్తున్నాయి షమియా ఏ అవుటా హార్దిక్ పాండే వచ్చిందా ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన. हाँ घर में कहाँ है अब ठंडा पानी అది 6 కొట్టే తల పర్ రీజన్ 8 రన్ లేద్దామని बट टाइम गया तब हम ये होता नहीं अब होते అదే కదా तुम्हें क्या करते हैं लेकिन सा कापता जो है टाइम ఏంది बरोला అయిపోయింది ఇంటికి బాగా ना मैन आता मैच रियाज आने के चंदा